జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చూస్తున్నారా? చూస్తాను. ఎలా ఎలా అనిపిస్తుంది? వైజాగ్ ప్రజలకు ఏమనిపిస్తుంది? చాలా అతీతమైన జనాదరణ బాగా లభిస్తుంది. అంటే ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. అది సిద్ధం అనడానికి అర్థం ఏంటంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకో రంగాన్ని ఆ రకంగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన ధైర్యం ఆయనకి పేద ప్రజలు ఇచ్చిన ధైర్యమే ఆయనకు ముందుకు తీసుకెళ్తుంది. అర్థమైందండి. ఈరోజు 3 పార్టీలు అని చెప్పేసి పొత్తులతో వచ్చారు. అసలు వాళ్ళకి నాయకుడు ఎవరు? అసలు నాయకుడైన ఎవరు? అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ నాయకుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్? అసలు ఎవరు వాళ్ళ నాయకుడు ఎవరు? ఇప్పుడు మా నాయకుడైతే ఇప్పుడు ఎవరైనా పేదలు ఎవరైనా చెప్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైనా చెప్పాలి కదా సార్. ఇప్పుడు దానికి ఏదో చెప్పినట్లుగా కథే కర్మ కర్త క్రియ అంటారు చూసారా, అలాగన్నట్లుగా ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంకొక రకం అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, ఏదైనా సరే ఈసారి అయితే మాత్రం పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కడతారు. ఇప్పుడు ఆయన యాత్రలు పెద్దగా జనాలు రావట్లేదు అనేది టీడీపీ ఆరోపణ. ఆయన యాత్రలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? జనాలు వస్తున్నారంటారా? జనాలు మామూలు దండాలుగా జనాలు రావడం. ఇప్పుడు పచ్చకాములుడు వస్తే అదే జాండీస్ అంటారు. పచ్చకాములుడికి వస్తే ఊరల్లో పచ్చ కనిపిస్తుంది, ఎందుకంటే వాడు పచ్చకాములతో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే పచ్చకాములు వచ్చినట్టుగా ఊరల్లో పచ్చ కనిపిస్తుంది అన్నట్లుగా అటు విధంగా ఈ యొక్క టీడీపీలో ఏమైనావ్వండి, లేకపోతే జనసేన ఏమైనావ్వండి, లేకపోతే బీజేపీలో ఏమైనావ్వండి, నిన్నటి వరకు వీళ్ళకి ఒక జెండా లేదు, ఎజెండా లేదు. నిన్నటి వరకు నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, 24 సీట్లు పరిమితం అన్నాడు. తెరమజ వచ్చరికి కుదించి 21కే పరిమితం అయ్యాడు. దానికైనా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అలాగని చెప్పేసి బీజేపీలు కూడా డబ్బున్నోడిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ డబ్బున్నోడికి పేదవాడికి దానిగా రేపు సీఎం ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారండి. ఇప్పుడు ప్రజలు విశాఖ ప్రజలుగా మీరేమన్నా నిర్ణయిద్దాం అనుకుంటున్నారు? విశాఖ ప్రజలుగా కంపల్సరీగా ఈసారి ఎప్పుడు కన్నీ విని ఎరిగిన రీతిలో పార్లమెంటుగా బొత్స ఝాన్సీ గారిని పంపిస్తారు. అలాగే ఈసారి ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాలు పక్కాగా అవతల భీములు ఏమనివ్వండి, యువతల గాజువాక్ కానీ, యువతల దక్షిణం కానీ, లేకపోతే యువతల ఉత్తరం కానీ, ఉత్తరం అయితే పక్క బంపర్ మెజారిటీతో గెలుస్తుందండి. ఎందుకంటే బంపర్ మెజారిటీ అంటే ఆల్రెడీగా విష్ణుకుమార్ రాజు గారిని చూశారు. ఆల్రెడీగా ఒకసారి చూశారు. ఎందుకంటే చూశారంటే ఒక మనిషిని చూడాలనుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, కానీ ఆయన 5 సంవత్సరాలు చూశారు. ఈ 5 సంవత్సరాలు చేసిన ఆయన పనేటో, ఆయన పాటేటో, ఆయన తాలూకా తీరేటో అందరూ కూడా జనాలందరూ చూస్తారండి. ఈసారి పక్కాగా కేకే రాజు గారికి అఖండ విజయం లభిస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే పెద్దలు చెప్పిన సంగతి అంటే కేకే రాజు గారికి నల్లేరు మీద నడకే విజయం అయితే.